ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్పంచులు, వార్డు మెంబర్ల జాతకాలు బయటపడుతున్నాయి. 2 గంటల నుంచి సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్న పరిస్థితుల్లో పార్టీలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళని బలపరిచిన పార్టీలు, కార్యకర్తల్లో కొండంత సంబరాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏ పల్లెల్లో చూసినా కూడా ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణంలో అభ్యర్థులు, అదేవిధంగా రాజకీయ సందడి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ముదిగొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఓవైపు జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 13 మండలాల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ, లెక్కింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా సాగుతుంది. అంతా ఓటర్లను కావచ్చు, ప్రజలను, అదేవిధంగా రాజకీయ పార్టీలు, వారి బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్న ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద జన సందోహం కిక్కిరిసి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా, ఓటర్లంతా కూడా ఆసక్తిగా ఈ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వార్డుల వారీగా ముందుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ని వార్డులు ఉన్నాయో ముందుగా లెక్కలు తీసిన తర్వాత ఆ వార్డుల ప్రకారం, అక్కడ ఏర్పాటు చేసిన టేబుల్ ప్రకారం ఒక్కొక్క టేబుల్పై ఒక్కో వార్డును లెక్కిస్తూ దాదాపు ఒక్కో గ్రామ పంచాయతీకి ఒకేసారి 3-4 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. అదేవిధంగా వార్డులు పూర్తయిన తర్వాత సర్పంచ్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో కూడా ఈ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఓటర్లను, ప్రజలను కూడా అందరినీ కూడా ఒక ఉత్సుకతకు గురి చేస్తుంది, తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఫలితాలు ఎవరి వైపు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ఓటర్లంతా కూడా ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 2 జిల్లాలకు సంబంధించి కొన్ని ఫలితాలు కూడా వెలువడ్డాయి. చిన్న పంచాయతీలు ఏవైతే దాదాపు 1000 లోపు, 800 లోపు ఓటర్లు ఉన్న పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. కొన్ని పంచాయతీలు చూస్తే అన్నపరెడ్డిపల్లి మండలంలో స్వతంత్ర అభ్యర్థి, అదేవిధంగా అశ్వరావుపేట, కామెపల్లి మండలం, మరియు అదేవిధంగా నేలకొండపల్లి మండలం, అదేవిధంగా అశ్వరావుపేట, ఇటువంటి మండలాల్లో కొన్ని చిన్న పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 24 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంట్లో అత్యధికంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా ఎన్నికయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలపరిచిన, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులతో పాటు వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఎన్డీ బలపరిచిన అభ్యర్థులు కూడా పోటాపోటీగా గ్రామీణ ప్రాంతాల్లో పోటీనిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు, మరికొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ కూడా కాంగ్రెస్కు అత్యధికంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెబల్స్ కూడా బెడద తప్పలేదని చెప్పవచ్చు. టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులందరూ కూడా స్వతంత్రంగా పోటీ చేశారు. స్వతంత్రంగా పోటీ చేసిన వారికి ఇతర పార్టీల మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఆయా గ్రామాల్లో ఒక రాజకీయం అంతా కూడా రసకందంలో పడింది. వారం రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇవాళ తమ తలరాతలు, జాతకాలు బయటపడుతున్న వేళ వాళ్ళందరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రజలు ఎక్కడెక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఊర్లోనే ఉండి ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వయంగా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఓట్ల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి బందోబస్తు నిర్వహించారో ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసు బృందాలన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాన్ని, అన్ని కౌంటింగ్ కేంద్రాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి
స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాయి. 144 సెక్షన్ కేంద్రాల వద్ద విధించాయి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎటువంటి సంబరాలు కేంద్రాల వద్ద చేయొద్దని చెప్పి ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించాయి. అయినప్పటికీ ఎక్కువ మంది మాత్రం గుమికూడి ఇక్కడ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి గెలిచిన వాళ్ళంతా కూడా సంబరాలతో మునిగి తేలుతూ బయటకు వస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా ఓడిపోయిన వారంతా నిరాశగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి వస్తున్న సమయంలోనే వారి ఆనందాలని పసిగట్టిన కార్యకర్తలు, ప్రజలంతా కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఇట్లా చాలా ఉత్సాహకరమైన వాతావరణంలో సందడిగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1000 లోపు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దాదాపు మరో గంటన్నరలో పూర్తి స్థాయిలో అంటే 6 గంటల వరకు 1000 లోపు ఓట్లు ఎక్కడున్నాయో అక్కడ మొత్తం ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉందని మనకు స్పష్టంగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. తొలి దఫాలో 2000 ఓట్లకు ఎక్కువ ఉన్న పంచాయతీలకు సంబంధించి కొంత ఫలితం ఆలస్యమైన నేపథ్యంలో అధికారులు ఇప్పుడు రెండో దఫాలో ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. సిబ్బందిని పెంచి మరీ లెక్కింపు ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో 2000 ఓట్లకు పైన ఉన్న పంచాయతీల్లో కూడా దాదాపు 8-9 గంటల వరకు కూడా ఫలితం ఇచ్చేలా అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. ఎటువంటి ఇబ్బందులు లెక్కింపు ప్రక్రియలో జరగడం లేదు. పోలింగ్ ఎంత ప్రశాంతంగా సజావుగా నిర్వహించారో ఇప్పుడు లెక్కింపు ప్రక్రియను కూడా అంతే సజావుగా సాఫీగా నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలను అయితే ఒక సందడి వాతావరణం నెలకొంది. రాజకీయంగా కూడా నువ్వా నేను అన్నట్టు సాగిన పల్లెపూరులో ఎవరిది పై చేయి ఉంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనేది మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాల కోసం ప్రజలు, ఓటర్లంతగా ఉత్కంఠగా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తూ ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనైతే కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సజావుగా కొనసాగుతుంది. రాత్రి 9 గంటల వరకు ఈ ప్రక్రియ ఇట్లనే సాగే అవకాశం ఉంది. 1000 లోపు ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన ఫలితాలు ముందుగా తేలే అవకాశం ఉంది. 2000 పైన ఓట్లు ఎక్కడైతే పోలయ్యాయో అక్కడ ఆ ఫలితం దాదాపు 9 తర్వాత వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గ చర్యలు కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో రాత్రి చీకటి పడినప్పటికీ కూడా కౌంటింగ్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా కోలాహలమైన వాతావరణంలో, సందడి వాతావరణంలో ఓవైపు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ప్రజలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఓటర్లు అయితే ఈ ఫలితాల కోసం ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో ఎదురుచూస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.